ఊరు లేరు ఏంది దిక్కులేని కార్బోరాళ్ళు. నేను మ్యారేజ్ చేసుకుంటే నా దగ్గరికి వచ్చి నా పెండ్లాము నిడిచిలాడుకుంటే ముండ కొడుకుల వాళ్ళు అందుకాగెట్టేయండి ఆ కొంపకో భయపెట్టి గుట్లు జామ్ అయిపోయాయి. హలో గాయస్, నేను మీ రాజస్థాన్ అబ్బాయిని. ఈ రోజు అయితే మనం తోలియాపల్లికి వచ్చినాం అనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా ఓల్డ్ ఒక ప్యాలెస్ ఉందన్నమాట. దగ్గర ఒక 500 years పైన ప్యాలెస్. అండ్ దాని గురించి అయితే మనము తాతని అడిగి తెలుసుకుందాము. ఊరు లేరు ఏంది దిక్కులేని కార్బోరాళ్ళు. నేను మ్యారేజ్ చేసుకుంటే నా దగ్గరికి వచ్చి నా పెండ్లాము నిడిచిలాడుకుంటే ముండ కొడుకుల వాళ్ళు అందుకాగెట్టేయండి ఆ కొంపకో దిక్కే లేకుండా. అట్లా వాళ్ళు ఎవరైనా బిడ్డకి పెళ్లి చేసుకొని వస్తే వాళ్ళతో నిద్రమానిచ్చే నా కొడుకులు కాదు ఇల్లు. అందుకే ఇప్పుడు ఏందో బిడ్డలు ఎత్తుకొని వచ్చి ఏందో ఒక వ్యవహారం ఏమన్నా చేస్తారేమో వాళ్ళకి అని చెప్పి అప్పయ్య వాళ్ళు వచ్చిండేది. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఈ ఊర్లో వెళ్ళి అట్లా వెళ్ళిపోతే నీకు కొంచెం అట్లా ముందరికి పోతానే అంతా దిక్కుపోతుంది చూడి. అరుగులు గిరుగులు కిటికీలు బందోబస్తు. ఎన్ని సంవత్సరాలు పెద్ద? అయ్యో నాకు తెలియదు నాన్న. అయింటుంది మా ఒక 500 సంవత్సరాలకు పై మాట నాన్న. లేకుంటే నేను మ్యారేజ్ అయినోడు కూడా పంచి కట్టుకొని ఊళ్ళో వచ్చాక లేదు. ఇప్పుడు ఏమన్నాడంటే ఇట్లా బిడ్డ కూడా వాళ్ళ ఇంటి ముందు ఇడిచేస్తాడు మెట్లో. అట్లా నా కొడుకు నీళ్ళు. ఫైనలీ మేమైతే రెడ్డి గారి ప్యాలెస్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే మామూలుగా లేదు ప్యాలెస్. ఎందుకంటే నమ్మే బుద్ధి అయితే లేదు. ఒక 200 years ప్యాలెస్ ఇంత వెల్ కండిషన్ లో ఉంటుందనే చూడండి. అస్సలకి బాబా మామూలుగా లేదనమాట. మాకైతే అస్సలు ఇది 50 years ఆ టైం పీరియడే అనిపిస్తుంది. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట ప్యాలెస్ కి. బ్రిటిష్ కాలం నాటి ప్యాలెస్ అనమాట ఇది. బ్రిటిష్ కాలం ఇంకా దానికి ముందుదే అనమాట. చూడండి గుర్రాలు పెయింట్ కూడా పోలేదన్నమాట ఇప్పుడు వరకు అస్సలకి. అండ్ మాకైతే బీగాలు అయితే దొరకలేదన్నమాట. ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళ ఇల్లు అయితే ఇదే అనమాట. వాళ్ళ పిల్లోళ్ళు దగ్గర 2 hours అయిపోయింది అనమాట బీగాల కోసం వెయిటింగ్. ఇది వాళ్ళ తాతోళ్ళ ప్యాలెస్ ఓల్డ్ జనరేషన్. కొత్త జనరేషన్ వెళ్ళిడా బీగాలు మాత్రం రావట్లేదు మాకు బయటికి పిలిచి చాలా అయిపోయింది. పాపం విలేజ్ ఈ ఊరు విలేజ్ పిల్లోళ్ళంతా పాపం హెల్ప్ చేస్తున్నారు మనకి. ప్యాలెస్ వెనకాల నుంచి అయితే ఈ పిల్లోళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు ఎక్కేదానికి. ఫస్ట్ వీల్ ట్రై చేస్తాము అన్నారు. మేము ఎక్కుతామన్నా మళ్ళీ మీరు ఎక్కుతారు అని. అంత లోపలనే ఆ వీల్ అయితే మా కోసం నిచ్చింది తెచ్చేసినారు అనమాట. అండ్ అక్కడ నిచ్చిన ట్రై చేసినాము సేఫ్టీ ఉంటుందా లేదా అని. అండ్ దాని తర్వాత కూడా ఇంత సపోర్టివ్గా ఉంటారు అనుకోలేదు ఈ గ్రామం పిల్లలు అయితే మనకి. ఫస్ట్ నిచ్చినేసి ఆ పిల్లలు ఎక్కారనమాట. దాని తర్వాత నేను ఎక్కాను. అండ్ నేనైతే కొంచెం భయం పడినాను అనమాట. ఆ పిల్లోనికి అయితే గట్టిగా పెట్టుకోరని ఇచ్చిన అన్నాను. ఎందుకంటే గుట్లీలు ఆరిపోయినాయి. అంత దగ్గర ఒక 30 feet ఎక్కాలంటే మామూలు విషయం కాదనమాట. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా భయం వేసింది నాకు. ఇదంతా మీకోసమే అనమాట. సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. నిజం మీరు నమ్ముతారో లేదో బీగా లేకున్నా కానీ చాలా రిస్క్ చేసి మరీ వచ్చాము. చూడండి ఒకసారి ఇక్కడ నిచ్చెనేసి మరీ వచ్చాము. అండ్ లోపల వచ్చి అయితే మేము వర్త్ ఇట్ అనిపించింది అనమాట నాకైతే. చూడండి ఒకసారి అంతా వీల్ నుంచి అనమాట. ఇది పాజిబుల్లో. ఏం పేరు బ్రో అనేది? అబ్బాస్. థ్యాంక్ యూ అబ్బాస్. మక్సూద్ అహ్మద్ అభిలాష్. థ్యాంక్ యూ బ్రో. అండ్ లోపల ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మనకి బాలు బ్రో అయితే పైన ఎక్కే ట్రై చేస్తా అన్నాడు. ఏం బ్రో ఎట్లుంది? భయం అవుతుందా లేదా? బ్రోకి అయితే చాలా అంటే చాలా భయం అవుతుంది. ఇక్కడ ఎట్లో కష్టపడి సాధిస్తా అన్నాడు పైన ఎక్కేకి. వచ్చే బ్రో ఎక్కే అట్లే ఎక్కు. అదే నేను చేపట్టుకుంటా. అదే చేపట్టుకున్నాం మేమైతే ఇక్కడ. ఎక్కు బ్రో. అయ్యో ఎంత కష్టపడిపోతున్నాడు బ్రో. అమ్మయ్యా ఫైనల్లీ పట్టుకున్నాడు. పైన ఎక్కాయి బ్రో. అట్లా ఎక్కాయి. షో మెల్లిగా ఫో. అమ్మయ్యా ఫైనల్లీ బ్రో అయితే ఎక్కేసినాడు పైనకి. సినిమా కనిపించిందేమో. కింద మెయిన్ డోర్ నుంచి వచ్చింటే ఇదే స్టెప్స్ నుంచి రావాల్సిందే అనమాట. ఇది మెయిన్ డోర్ అనమాట కింద.
పైపెట్టేసి గుట్లు జామ్ అయిపోయాయి కదా. ఇక్కడ ఏం లేదా? ఏం లేదు. ఫ్రెండ్స్ మనమైతే ప్యాలెస్ లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఏముందో సూపర్ ఉంది. స్టెప్స్ చూడండి, చాలా ఓల్డ్ ప్యాలెస్ ఇది. మనకు ఇక్కడ ఇప్పుడైతే లోపలికి పోయి మనం చూద్దాం ఒకసారి, సరేనా? ఎంట్రీ ఫస్ట్ టైం. ఇది ఇంకొక కిచెన్. ఓకే, ఇది వచ్చి కిచెన్. చూడండి పైన చూడండి ఏముందో. వచ్చాక చుట్టూ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఎలిఫెంట్స్, తర్వాత కవర్డ్ పీకాక్స్, కవర్డ్ కూడా చూడండి ఎంత ఓల్డ్. ఇదేమిదే? ఫస్ట్ ఫ్లోర్కి అయితే పోయేకి ఇట్లా మనం ఎక్కినట్లా దగ్గర కింద 15 ఫ్లోర్స్, ఐ మీన్ 15 రూమ్స్ ఉన్నాయన్నమాట దగ్గర కింద. అయితే ఈ నుంచి కనిపిస్తుంది మనకి కింద. ఇది చూడ ఓల్డ్ టైమ్ చైర్స్. టెక్నాలజీ ఫ్రెండ్స్, ఇదంతా ఫ్రెండ్స్ టెక్నిక్ ఉపయోగిస్తాము. టెక్నాలజీయా చూడొచ్చు మీరు. లోపలికి పోతుంది కెమెరా. ఇప్పుడు కిందకైతే నా డీజే యాక్షన్ ప్రో కెమెరా అయితే కింద పంపించాము స్టిక్ వేసి, కానీ అంతా బ్లాక్ చీకట్ గానే ఉందన్నమాట. చూడండి టాప్ ఫ్లోర్ లో రూమ్స్ అయితే ఉన్నాయంట. చూద్దాం. మొత్తం అది ఇక్కడ స్టెప్స్ అని వచ్చి మొత్తం అంతా రాళ్ళతో కట్టినారు. బాబా ఏమన్నా ఉందా టాప్ ఫ్లోరు? రాజుల కాలం రాజులే. వెంటిలేషన్ అయితే మామూలుగా లేదు. మేబీ ఇక్కడ ముందు కాలం ఉండే వాళ్ళకైతే ఆ లైఫ్ వేరే. ఎందుకంటే ఆపోజిట్ చూడండి మీరు, అంతా కొండలు. ఊరుకోరాని కాలు బాగలేదు. ఇది వచ్చి మనకి మెయిన్ కాపలాలు కాసేదానికైతే ఇది నిర్మించారనమాట. ఇక్కడ నుంచి శత్రువులు ఎవరైనా వస్తున్నారా లేదా అనే చూడండి. మీకు ఈ సిరీస్ నచ్చినట్లయితే రెడ్డి గారి ప్యాలెస్ ఈ వీడియోకి మీరు దగ్గర ఒక 1000 లైక్స్ చేస్తే మరొక వీడియోతో అయితే మీ ముందుకు ఉంటారనమాట. గుమునాయక పాల్య ఫోర్ట్ ఉంది కదా, ఆ ఫోర్ట్ వీడియో అయితే పెడతాను. వీడియో నచ్చింటే లైక్ కొట్టండి.